వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన వాళ్ళు ట్రాఫిక్ వెళ్ళారు కదా, వీళ్ళైతే ఖచ్చితంగా ఉంటారు. టైటిల్ విన్నర్స్ కంటెండర్లో కూడా వీళ్ళు ఖచ్చితంగా ఉంటారు. నాకు తెలిసి రమ్య మోక్షనే ఉంటుంది ఎవరు కాదు. ఈజీగా గేమ్లో చేంజెస్ చాలా ఉండబోతాయి అనుకుంటున్నారా? ఖచ్చితంగా ఉండబోతుంది. హీట్ పెరిగింది కాబట్టి, పోటీ పెరుగుతుంది కాబట్టి గేమ్లో చేంజెస్ చాలా పెరుగుతుంది. మంచి మంచి టాస్క్ కూడా చూడబోతున్నాం ఇంకా భవిష్యత్తులో. సో బిగ్ బాస్ 9 సూపర్ హిట్ కాబోతుంది. థ్యాంక్ యూ నాగార్జున గారు, మీరు ఖచ్చితంగా ఇట్లాంటి బిగ్ బాస్ టాస్క్ ఇట్లాంటి కంటెస్టెంట్ తెచ్చినందుకు మీరు. సో వైల్డ్ కార్డ్ ఎంట్రీ వస్తా వాళ్ళకి అందరికీ ఒక సూపర్ పవర్ ఇచ్చారు కదా, సో ఆ పవర్స్ ఎలా యూజ్ చేయొచ్చు అనుకుంటున్నారు? ఏమో చూద్దాం వాళ్ళు ఎలా యూజ్ చేసుకుంటారో. యూజ్ చేసుకుంటే ముందుకు వెళ్తారు, లేదనుకోండి అక్కడే డీలా పడిపోతారు. వాళ్ళకి పడాల్సిన కూడా పడవు, ఓట్లు ఏదైనా ఉంటాయి. సో తమిళ బిగ్ బాస్లో ఆల్రెడీ ఒక పర్సన్ చేసి మళ్ళీ వచ్చారు, అప్పుడు కూడా కమల్ హాసన్ గారు తిట్టారు కదా, సో ఈ దీంట్లో ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఇప్పుడు తను మారుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అక్కడ చివాట్లు పడ్డప్పుడు, ఇక్కడ మనకి అవమానం జరిగినప్పుడు బిగ్ బాస్లో, అదే బిగ్ బాస్లో మళ్ళీ మనకు సన్మానం జరగాలంటే మారాలి. సో తను మారుతుంది, ఖచ్చితంగా మంచి కంటెంట్ ఇస్తుంది. సో మంచిగా ఉండబోతుంది బిగ్ బాస్. ఓష్ని అప్పుడు ఎదిరించింది కదా, అదే కమల్ హాసన్ గారిని ఎదిరించి మాట్లాడింది హోస్ట్